దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. భారతదేశంలో బంగారం ధరలు ఎలా మారుతాయో మీకు తెలుసా? భారతీయులకు బంగారం కేవలం పెట్టుబడి మాత్రమే కాదు. అది సంపదకు ప్రతీక, ఆనందానికి చిహ్నం మరియు ఆపదకాల్లో నమ్మదగిన ఆసరా. అక్షయ తృతీయ, దీపావళి మరియు వివాహ కాలంలో బంగారానికి డిమాండ్ గణనీయంగా పెరుగుతుంది. డిమాండ్ పెరిగినప్పుడు ధరలు కూడా పెరుగుతాయి. భారతదేశంలో బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్పై ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా అమెరికా డాలర్ బలహీనమై లేదా బలపడితే బంగారపు ధరలపై నేరుగా ప్రభావం చూపిస్తుంది. భారత రిజర్వ్ బ్యాంక్ కూడా బంగారు ధరలను ప్రభావితం చేస్తుంది. దిగుమతి సుంకాలు, పన్నులు మరియు రూపాయి మార్కం విలువలు బంగారాన్ని భారతీయ వినియోగదారులకు ఖరీదైందిగా లేదా చౌకైందిగా చేస్తాయి. ఇక ప్రపంచ మార్కెట్లో ట్రేడర్లు మరియు ఊహలు కూడా స్వల్పకాల బంగారు ధరలను ప్రభావితం చేస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం లేదా ఆర్థిక అస్థిరతలు ధరలను పెంచుతాయి. దిగుమతుల పరంగా చూస్తే భారత్కు అవసరమైన బంగారు ఎక్కువ భాగం ఇతర దేశాల నుంచి దిగుమతవుతోంది. గ్లోబల్ సప్లై తగ్గినప్పుడు లేదా మైనింగ్ ఖర్చులు పెరిగినప్పుడు భారతదేశ బంగారం ధరలపై ప్రభావం ఉంటుంది. అంతిమంగా భారతదేశ బంగారు ధరలు అంతర్జాతీయ ధోరణులు, స్థానిక డిమాండ్ మరియు ప్రభుత్వ విధానాల మిశ్రమాన్ని ప్రతిబింబిస్తాయి. ప్రతి గ్రాము వెనుక ఆర్థిక మరియు సాంస్కృతిక కథ దాగి ఉంది. కాబట్టి ఇది సంప్రదాయం కోసమైనా పెట్టుబడుల కోసమైనా ఈ కారణాలను అర్థం చేసుకోవడం మీ బంగారం నిర్ణయాలను తెలివిగా చేయడానికి సహాయపడుతుంది. ఫర్ మోర్ అప్డేట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.